విద్యా వ్యవస్థలో ఎక్కడ చూసినా కార్పొరేట్ హవా సాగుతోంది. సౌకర్యాలు హుందా మోజులో పడి విద్యార్థులు సైతం ప్రైవేట్ కళాశాలల వైపు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ప్రభుత్వ మహిళా కళాశాల కార్పొరేట్కు సవాల్ విసురుతోంది. విద్యాబోధన, సౌకర్యాలు, వసతి గృహం ఇలా అన్నింట్లో ఉత్తమ విలువల్ని పాటిస్తోంది. కట్టుదిట్టమైన భద్రత, నిఘా కెమెరాల పర్యవేక్షణతో విద్యార్థినుల భద్రతకు భరోసా ఇస్తోంది. కార్పొరేట్ కళాశాలను తలదన్నేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న అనంతపురం జిల్లా హిందూపురం మహిళా డిగ్రీ కళాశాలపై ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడంలో విశేష ఆదరణ పొందింది. సకల సదుపాయాలతో విద్యార్థుల తల్లిదండ్రులను, తమ పిల్లలను ఈ కళాశాలలో చేర్చేందుకు పోటీ పడేలా చేస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యాబోధనతో పాటు విద్యార్థులకు రక్షణ కల్పిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో కనపడని ప్రయోగశాలలు, గ్రంథాలయాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఎప్పుడైనా సందేహాలు తీర్చే అధ్యాపకులు, పచ్చదనంతో కూడిన ఆహ్లాదభరితమైన వాతావరణంతో అందర్నీ ఈ కళాశాల ఆకర్షిస్తోంది. కళాశాలలోకి రాగానే నీతిని బోధించే సూక్తులు, ఆదర్శ మహిళల చిత్రపటాలు దర్శనమిస్తాయి. బయోమెట్రిక్ హాజరు వేసుకున్నాకే అందరూ లోపలికి వెళ్లాలి. ప్రిన్సిపల్ గదిలో అన్ని తరగతుల్లో జరిగే బోధన కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ కళాశాలలకు తీసిపోని విధంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. కళాశాలలో అత్యాధునిక పరికరాలతో వ్యాయామశాలను తీర్చిదిద్దారు. ఈ కళాశాల పద్ధతులు చూసి కొంతమంది విశ్రాంత అధ్యాపకులు ఉచిత విద్యా బోధనకు ముందుకు వచ్చారు. టోటల్గా మా కాలేజ్లో 7,000 బుక్స్ ఉన్నాయి. రెఫరెన్స్ బుక్స్ కూడా ఆల్మోస్ట్ 1,000 అబవ్ ఉన్నాయి. జిల్లాలో ఎక్కడ ఏ గవర్నమెంట్ కాలేజ్ కాదు, ఏ ప్రైవేట్ కాలేజ్లో కూడా లేనంత ఫెసిలిటీస్ మా కాలేజ్లో ఉన్నాయి. డిగ్రీ అయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళే జాబ్స్ పొంది వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి బ్యాక్ సపోర్ట్గా ఉండాలనేటువంటి భావనతో మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం. క్యాంపస్ డ్రైవ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మన కాలేజ్ నుంచి చాలా మంది పిల్లలు సెలెక్ట్ అవుతూ ఉన్నారు. కమ్యూనికేటివ్ సాఫ్ట్ స్కిల్సే కాకుండా అనలిటికల్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్ అన్నీ డెవలప్ చేయడానికి మేము తగిన చర్యలు తీసుకున్నాం. ఎడ్యుకేషన్ పరంగా, హాస్టల్ పరంగా అన్ని వసతులు ఉన్నాయి. అందుకని నా ఉద్దేశపూర్వకంగా నా సొంతంగా నేను సర్వీస్ చేయాలనే మోటో సార్తో అడిగితే సరే అన్న. విదేశాల్లో స్థిరపడిన హిందూపురానికి చెందిన ఓ కుటుంబం విద్యార్థినులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఉచితంగా అమలు చేస్తోంది. వసతి గృహాన్ని సైతం చక్కగా నిర్వహిస్తున్నారు. నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. చక్కటి వాతావరణమున్న కళాశాలలో చదవటం అదృష్టంగా భావిస్తున్నట్లు విద్యార్థినులు చెప్తున్నారు. ల్యాబ్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. మా క్లాస్ దీంట్లో అన్ని ల్యాబ్ వర్క్స్ అన్నీ మాకు ఇంటర్నెట్ ఫెసిలిటీస్ నుంచి కూడా చూపిస్తారు. ఫుడ్ కానీ, ఇది కంప్యూటర్స్ ల్యాబ్ కానీ, లెక్చరర్స్ కానీ, స్టడీస్లో కానీ అన్నీ బాగున్నాయి సార్. ఫెసిలిటీస్ మాత్రం ఈ కాలేజ్లో మినరల్ వాటర్స్ ఉంది, డ్రింకింగ్ వాటర్, హాట్ వాటర్, ఇది హాస్టల్ వాళ్ళకి, స్టడీ అవర్స్ అన్నీ బాగున్నాయి సార్. 24 hours వైఫై కనెక్షన్ ఉంది, నెట్ కూడా ఉంది సార్. మా లైబ్రరీ అయితే చాలా బాగుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇది ఓపెన్లో ఉంచి ఉంటారు. ఎప్పుడైనా ఖాళీ సమయంలో ఉన్నప్పుడు మేము ఈ లైబ్రరీకి వచ్చి అనేక విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. మంచి నైపుణ్యంతో ఈ కాలేజీ నుంచి బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. దాదాపు జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ప్రాంతం నుంచి కూడా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. హిందూపురం మహిళా డిగ్రీ కళాశాల అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు మిగిలిన కళాశాలలకు అనుసరణీయం.